వసంత కాలంలో కుహు కుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. ఏమిటి మంజు, ఏమిటి నువ్వు అంటుంది? అయిపోయిందండి, నా బతుకు సర్వనాశనం అయిపోయింది. ఏమిటి మంజు, ఏం జరిగింది చెప్పు. ఆయన చంపేశారు. ఏమిటి సూర్య, ఏమిటి మంజు చెప్పేది? నిజమే సార్, అశోక్ని చంపేశారు. ఈ సంగతి తెలిస్తే జ్యోతి నిశ్చితార్థం ఆగిపోతుందని మంజు ఇంతసేపు దాచింది. నన్ను కూడా చెప్పొద్దండి, అందుకే నేను చెప్పలేదు. జ్యోతి సత్యనారాయణ నిశ్చితార్థం సజావుగా జరిగితే అమ్మవారికి అర్చన చేయిస్తామని ప్రభావతి గారు మొక్కుకున్నారు. అమ్మవారి పేరున చేయండి పూజారి గారు. ఓం శ్రీ దుర్గా దేవతాభ్యో నమః. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమార దేవహే తన్నో దుర్గం ప్రచోదయాత్. ధ్యాయామి ఆనందోపయామి ఆవాహయామి ఆనందోపయామి. తల్లి, సమస్యలే తప్ప సుఖం లేని నా జీవితంలోకి సత్యనారాయణ గారిని పంపించావు. నాకు తోడును చూపించావు. నాకు కూడా మంచి రోజులు వస్తున్నాయని ఆశ కలిగించావు. మిమ్మల్ని ఆశీర్వదించు తల్లి. నాకు భార్య లేదనే దుఃఖం కంటే నా బిడ్డకు తల్లి లేదనే బాధే నన్ను దహించి వేస్తున్న సమయంలో నాకు జ్యోతిని చూపించావు. జ్యోతి నా జీవితంలోకి వెలుగులు తెస్తుందన్న ఊరట కల్పించావు. నాకు భార్యగా, దీప్తికి తల్లిగా నా జీవితంలోకి జ్యోతి అడుగు పెడితే అంతకంటే నేను కోరేది ఏమీ ఉండదు. నీ దైవంలా జ్యోతి సత్యనారాయణ నిశ్చితార్థం సజావుగా జరిగిపోయింది. వాళ్ల పెళ్లి సవ్యంగా జరిగేలా చూస్తే అందరూ సంతోషిస్తామమ్మా. ఏకథా బ్రహ్మణముపహరతే ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతే. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టగుం రాజ్యం. త్వరలోనే జ్యోతి సత్యనారాయణ పెళ్లి జరగాలని ఆశీర్వదించండి పూజారి గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అతని బంధువులు ఎవరు రాలేదా? కబురేపో డాక్టర్ గారు ఇప్పటికి వస్తూ ఉంటారు. ఓకే. ఆగండి, ఎవరు లోపలికి వెళ్ళకూడదు. ఊరుకో మంజు, ఊరుకోమ్మా. మంజు, నా మాట విని ఏడవకు. ధర్మతేజ గారు, నేను వెంటనే అశోకుని చూడాలి. ఆయన చూపించండి, చూపించండి. మంజు ప్లీజ్, నేను రానిదన్ను ఆయన చూపించండి. మంజు, ఒక్కసారి మంజు, ఒక్కసారి చూస్తాను. సార్, అశోక్ గారు భార్య ఎవరు? ఈవిడే సార్. ఆయన ఒక్కసారి చూపించండి, ఒక్కసారి చూపించండి సార్. ఊరుకో మంజు. చూడండి, మీకు వచ్చిన కష్టం చిన్నదేవి కాదు, కానీ ఇప్పుడు మనం ఏమీ చేయలేము. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఈ ఫామ్స్ మీద చేత సంతకం చేయించండి. అప్పుడు కానీ పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ ఇవ్వడం కుదరదు. అలాగే సార్. మంజు, ఈ ఫామ్ ని సంతకం చేయి. మంజు, సంతకం చేయి. విజయ్, మంజు, ఏంటి ఏమిటి మంజు? విజయ్, ఈ ఫామ్ నువ్వు సంతకం చేయి. మంజు,
ఊరుకోమ్మా, నువ్వు ఎంత బాధపడినా పోయి అశోక్ తిరిగి వస్తాడు. మంజు ఊరుకోమ్మా, ఏమిటి పసిపిల్లలాగా? ఇలాంటప్పుడే నువ్వు గుండె నిబ్బరంతో ఉండాలి. ఊరుకో ఊరుకో మంజు, ప్లీజ్ ఊరుకోమ్మా. ఏమిటమ్మా మాటలు? గుండె రాయి చేసుకోవాలి. ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం లేదు. ఊరుకో. ఎలా ఓదార్చదు? ఎవరు ఓదార్చదు? ఊరుకో ప్లీజ్. విజయ్, ఈ దుఃఖం మాటలతో తీర్చలేం. ముందు అశోక్ బాడీని ఇంటికి తీసుకెళ్ళాలి. ఆ ఏర్పాటు చూద్దాం పద. జ్యోతి, అందరికీ ధైర్యం చెప్పాల్సి నువ్వే ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగా? మంజుని ఓదార్చు. పద. తొందరగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావు అనుకోలేదు. తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా పెంచి నువ్వు నన్ను ఇలా అనాథం చేసి వెళ్ళిపోవడం న్యాయమా? పద్మ, ఊరుకోమ్మా. ఎలా ఊరుకోమంటారు? ఈ లోకంలో నాకు మా అన్నయ్య తర్వాతే ఎవరైనా. నాకు అశోక్ అన్నయ్య మాత్రమే కాదు, నేను. అలాంటి అన్నయ్య ఈ వేళ లేడు. ఇలా బాధపడితే పోయిన వాళ్ళు తిరిగేస్తారా? కాదు కాబట్టే నా బాధ. నన్ను కష్టం తెలియకుండా పెంచిన మా అన్నయ్య నాకు ఇవాళ కష్టం కలిగించి వెళ్ళిపోయాడు. పద్మ, అశోక్ మరణం అందరికీ కష్టమే. కానీ ఏం చేయగలం? మనమే ఇలా బాధపడితే ఇక మంజును ఓదార్చే వాళ్ళెవరో. ఊరుకో. అన్నయ్య, నేను కడుపుతో ఉన్నానని తెలిసి నువ్వెంతో సంతోషించావు. మేనల్లుని నీ చేతిలో పెట్టి సంతోషించాలనుకున్నాను. అదృష్టం లేకుండా చేసావు. పద్మ, పద్మ, ఏడవకు.
ఎవరిలా చేయమన్నారు? జ్యోతి గొడవ చేయకు, ఊరుకో, నీకేమీ తెలీదు. అమ్మా, పట్టుమని 25 ఏళ్ళైందని మంజుకి ఈ తెల్ల చీరేమిటి, బొట్టు గాజులు పువ్వులు లేకుండా చేయడమేమిటి? నేను ఒప్పుకోను. కాసేపు మాట్లాడుకుని ఊరుకోమ్మా. జ్యోతి, భర్త పోయిన ఆడదానికి 10వ రోజున బొట్టు గాజులు పువ్వులు తీసేయటం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. ఏమిటి నిర్మల్ గారు, ఎప్పుడో తాతల నాటి సాంప్రదాయాల్ని ఈ కంప్యూటర్ కాలంలో కూడా పాటించమంటే ఎలా? జ్యోతి, కంప్యూటర్లు వచ్చినా ఈ దేశంలో ఆడదాని తలరాతలు మారవు. తరతరాల నుంచి వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు మరొకరి కోసం మార్చలేవు. బొట్టు గాజులు తీసేసి ఈ తెల్లచీర ఎందుకు కట్టారు? ఆడపిల్లకి బొట్టు గాజులు భర్త కన్నా ముందే వచ్చాయి, భర్తతో రాలేదు. భర్త పోగానే అవి ఎందుకు తీసేయాలి? నేను ఒప్పుకోను. మంజు, నేను ఇలా చూడలేను. వెళ్ళి రంగు చీర కట్టి తీసుకురండి. జ్యోతి, ఊరుకోమని చెప్పానా? వదినా, భర్త ఉన్నప్పుడు ఆడదాని జీవితం అందాల హరివిల్లు లాంటిది. ఆడదాని జీవితానికి రంగులు అద్దినా వెలుగులు తెచ్చినా అది భర్త వల్లే అవుతుంది. భర్తే పోయినప్పుడు రంగు చీర కడితే ఏమిటి? అనురాగం పంచే భర్తే లేనప్పుడు అలంకారాలు ఎందుకు? మమకారం పంచే మగాడే లేనప్పుడు ఈ ఆకారం ఎలా ఉంటేనే? మంజు, జ్యోతి, ఊరుకో. మనం ఆడవాళ్ళం. కాలంతో పాటు మారుతున్న మారని సాంప్రదాయాలంటే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు మంజు ఏం చెప్పినా వినదు, వీళ్ళు ఒప్పుకోరు. నెమ్మదిగా మంజుని మార్చుదా. ఊరుకో, రా. కోసం వచ్చాడు. ఏం ప్రతాప్ ఇలా వచ్చావు? మీ అక్క ఈ జైల్లో ఎంత దర్జాగా ఉందో చూడాలని వచ్చావా? అక్క, అలా అనకు. 25,000 రూపాయల పట్టు చీర కట్టుకుని బంగారు నగలు పెట్టుకుని తిరిగే నిన్ను ఇలా జైలు గుట్టలు చూడాలంటే నాకెంతో బాధగా ఉంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నన్ను చూడడానికి ఇప్పుడు తీరుబడయిందా? అక్క, కోపడకు. నిన్ను అరెస్ట్ చేసిన సంగతి నాకు నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు తెలిసింది. నువ్వు జైలు కాంపౌండ్ లో కాలు పెట్టకుండా నిన్ను వెనక్కి తీసుకుపోవాలని వచ్చాను. కానీ అప్పటికే నేను జైల్లో పెట్టారు. జరిగిన దాని గురించి వద్దు, జరగాల్సిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? నిన్ను జైలు నుంచి బయటకు తీసుకురావాలని మనకు తెలిసిన పెద్దవాళ్ళందరినీ కలుసుకున్నాను. వాళ్ళేమన్నారు? వద్దక్క, విని బాధపడతావు. పర్వాలేదు, చెప్పు. మీ అక్కను విడిపించాలని ప్రయత్నిస్తే మేం జైల్లో ఓచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. పంకజం ఇంత ఫ్రాడ్ అని తెలిస్తే దాంతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళమే కాదు అని అన్నారక్క. అంటారా? ఎందుకనరు? పంకజంతో ఫ్రెండ్షిప్ చేయబట్టే ఈనాడు వాళ్ళు పవర్ లో ఉన్నారు. అవునక్క, నీ దగ్గర డబ్బు దర్పం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ చీవల్ల వాళ్ళని చుట్టూ తిరిగారు. ఇప్పుడు అది లేకపోవడంతో నువ్వు గడ్డిపరకైపోయావు. ప్రతాప్, ఎవరు నన్ను ఏమన్నా నేనెప్పుడు నెంబర్ 1. పక్కన 0 పెడితే దానికి విలువ వస్తుంది. ఏ 0 లేకపోతే నెంబర్ 1 గానే ఉంటుంది. మన ఇంటికి వెళ్ళావా? వెళ్ళానక్క. ఆ ఇంట్లో ఇప్పుడు విజయ్, తులసి, బావా ఉంటున్నారు. బావంటే? అదే అక్క, దుర్గారావు బావ. ప్రతాప్, దుర్గారావు నా మొగుడన్న సంగతి మర్చిపోయి 25 సంవత్సరాలైంది. వాణ్ణి బావా అని పిలిస్తే నేను చావగొడతాను. ప్రతాప్, నేను ఈ జైల్లో ఉండడానికి ముఖ్య కారణం జ్యోతి. అది మాయ మాటలతో బ్రహ్మాజీని జైలు నుంచి బయటికి రప్పించి అరెస్ట్ చేయించింది. బ్రహ్మాజీ చెప్పిన నిజాల వల్ల నేను అరెస్ట్ అయ్యాను. అందుకే దాన్ని ఊరికే వదలకూడదు. అక్క, నీకు విషయం తెలుసా? జ్యోతికి సత్యనారాయణకు మొన్నే నిశ్చితార్థం జరిగింది. అంటే జ్యోతి మళ్ళీ పెళ్లి కూతురు అవుతోందా? ప్రతాప్, దాని పెళ్లి జరగకూడదు. నీకు ఆ భయం అక్కర్లేదు. జ్యోతి పెళ్లి జరగదు. ప్రాణ స్నేహితుడిగా పక్కన చేరి సుభాష్ మంజు భర్తని హత్య చేశాడు.
నిజమా? అవునక్క, విజయ్ని జైల్లో పెట్టినందుకే జ్యోతి నిశ్చితార్థం చేసుకున్నది కదా. మంజు మొగుడు చచ్చాడు, ఇప్పుడు జ్యోతి పెళ్ళెందుకు చేసుకుంటుంది? నిజం చెప్పావు ప్రతాప్. మొగుళ్ళైన ఆ మంజు జీవితానికి ఓ దారి దొరికే వరకు మంగమ్మలా శబదం చేసి జ్యోతి పెళ్లి మాట ఎత్తదు. అబ్బా, ఎంత మంచి అవకాశం నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చిందే. అక్క, ఎలాగైనా నిన్ను జైల్లోంచి బయటకు తీసుకొస్తాను, అప్పుడు జ్యోతి పని పడుదు గాని. ఏం చేస్తావో ఎవరిని కలుస్తావో తెలియదు. నేను తొందరగా జైల్లోంచి బయటికి రావాలి. ముందా సంగతి చూడు. వెళ్ళు. అలాగే అక్క. టైం అయింది, రండి.